క్యాబేజ్ కొబ్బరి ఫ్రై అండి. క్యాబేజ్ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని క్యాబేజ్ షెడ్ చేసుకొని వేసుకొని చివరిలో కొబ్బరి గ్రైండ్ చేసుకొని కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అన్నది నేను ఫుడ్ ప్రాసెసర్లో షెడ్ చేసుకుంటాను. అంతే చాలండి. మరీ సన్నగా అయిపోతే మెత్తగా అయిపోతే బాగోదు. చక్కగా ఫ్రై అయిందండి. తాలింపు వేసి ఉల్లిపాయ వేయించుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. చివరిలో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. ఇదిగోండి, ఏమైనా పెద్ద ముక్కలు ఉంటే మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఈ చిల్లీస్ ఇంకోసారి ప్రాసెసింగ్ వేసుకోండి. పెద్దగా మూతబెట్టి మగ్గనిస్తాను. కోకోనట్ కొట్టుకొని బ్రేక్ చేసుకొని కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. మొత్తం కాదు, మేబీ ఒక హాఫ్. వాటర్ బాగానే ఉందండి. లోపల భలే స్వీట్గా ఉంటుంది ఈ కోకోనట్ వాటర్. బాగుంది ఫ్రెష్గా. మేబీ ఇది మొత్తం తీసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను క్యాబేజ్ ఫ్రైలో వేయడానికి. ఇంత వాటర్ వచ్చింది, తక్కువే కానీ చాలా బాగుంటుంది. కోకోనట్ పేస్ట్ రెడీ. చక్కగా క్యాబేజ్ ఇది మెత్తగా అయిందండి, వేగింది. ఇప్పుడు దీనిలో కోకోనట్ పేస్ట్ ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కారం వేయక్కర్లేదండి. చివరిలో ఉప్పు చూసుకొని వేసుకోవడమే. ఇంకేం మసాలాలు అవేం అవసరం లేదు. ఇంకా ఫ్రై అవుతుందండి. కొద్దిగా ఇంకొంచెం ఉప్పు వేసుకుంది. క్యాబేజీ పెసరపప్పు కూర కూడా బాగుంటుంది. ఇందులో తాలింపులో శనగపప్పు కొంచెం ఎక్కువ వేసాను. శనగపప్పు కూడా తగులుతా బాగుంటుంది కూర. రెడీ అయిపోయిందండి. చక్కగా ఉంది, మంచిగా ఫ్రై అయింది. కొబ్బరి కూడా, క్యాబేజీ కొబ్బరి ఫ్రై రెడీ.